నన్ను చెప్పని, నువ్వు చెప్పేదంతా విన్నా కదా. ఇవన్నీ జరిగాయి కాబట్టి ప్రభుత్వం ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అందరినీ పంపించారు. రెవెన్యూ అధికారులు వచ్చారు, ఆర్డీఓ గారు, అట్లాగే వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు అందరూ వచ్చారు. నిమ్మ తోటలు, మిరప తోటలు అన్ని చోట్ల అన్నీ చూసి ప్రతి సెంటు భూమి రికార్డ్ చేయమని, డ్యామేజ్ జరిగింది ఏది కూడా వదిలిపెట్టొద్దు రాయమని. మన వాళ్ళు ఇంకా మీ సర్పంచ్ గారు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే కొన్ని భూములు ఆన్లైన్ సర్వేలో లేవు కాబట్టి రాయరేమో అంటే అవి కూడా అన్నీ రాయమని చెప్పాం. ఆన్లైన్ సర్వేలో లేకపోయినా మీ భూములు నష్టం జరిగిన భూములన్నీ కూడా రికార్డు తయారు చేసిన తర్వాత ప్రభుత్వానికి తీసుకొచ్చి ఇస్తాం. మీకు ఎవరికైతే ఇప్పుడు ఆన్లైన్ సర్వేలో రికార్డులు లేవో అవి కూడా రేపు రాబోయే రోజుల్లో మీ గ్రామం రీసర్వే చేసినప్పుడు రెవెన్యూ రికార్డులో ఎవరి రైతు భూమి ఆ భూమి రైతు పేరుతో రికార్డు అయ్యేటట్లు తయారు చేస్తాం. ఇంతకుముందు అన్ని మోసాలు జరిగాయి, ఇప్పుడు అన్నీ సరిచేయడానికే మనం ప్రభుత్వం పనిచేస్తాం. ఆ రికార్డులో లేని భూములను కూడా ఎవరి భూమి వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. సరేనా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీరు కూర్చోమ్మా. ఈరోజు మన అనంతసాగరం మండలంలో వడగండ్ల వాన కురవడంతో చేతికొచ్చినటువంటి ఇక పంట ఏదైతే ధాన్యం వరి కోతకి దగ్గర వచ్చి వరి కోత చేస్తున్నాము ఈ వారం రోజుల్లో అని చెప్పి అనుకుంటున్న సందర్భంలో ఈ వడగండ్ల వాన మరి అనుకోనటువంటి అన్సీజనల్ వర్షం పడడం వల్ల రైతాంగానికి నష్టం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం దగ్గరలోనే చూసినటువంటి భూమి ఏదైతే ఉందో ఇది రైతుల దగ్గర నుంచి పేద కుటుంబాల వాళ్ళు కౌలుకి తీసుకొని ఆ కౌలుకు మక్తాకు తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. చేతికి వచ్చేటువంటి సందర్భంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్పారు ఇప్పుడే, ఈ పంట దాదాపు 3.5-4 పుట్ల ధాన్యం అవుతుంది ఎకరాకి, అంత బాగా వచ్చింది వరి అని అనుకునే సమయంలో ఇది జరిగింది. చాలా ఎక్కువ నష్టం జరిగింది సార్ వాళ్ళకి అని చెప్పి వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడే ప్రస్తావన చేయడం, రెవెన్యూ అధికారులు కూడా దీని గురించి స్పందించడం జరిగింది. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులని, రెవెన్యూ అధికారులని వెంటనే వెళ్ళి మీరు చూడాలి, చూసి వీటిని వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మిగిలిన ఇంకా కూడా చూడాల్సినవి ఉన్నాయి, అన్నీ బయలుదేరుతాను. పోయే ముందు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్లో ఇవాళ వరి పైరు పెట్టి దాంట్లో డ్యామేజ్ అయినటువంటి భూమి 914 హెక్టార్ల భూమి ఉంది. ఇది వరి పైరు. అలాగే 995 మంది రైతులు నష్టపోయారు ఈ యొక్క వడగండ్ల వల్ల అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ మండలమే కాదు, మరిపాడు కానీ, కలువాయి కానీ, రాపూర్ కానీ అంతా కలిపి దాదాపు 1200 హెక్టార్ల భూమి ఈరోజు నష్టం జరిగింది. 142 హెక్టార్ల భూమిలో పత్తి పంట దెబ్బతిన్నది. అలాగే మెయిజ్ కానీ, టొబాకో కానీ అది ఒక 20 హెక్టార్లు, 25 హెక్టార్లు, ఇవన్నీ దాదాపు 1289 హెక్టార్ల భూమిలో ఈ యొక్క చేతికి వచ్చినటువంటి పంట నష్టపోయే పరిస్థితి వచ్చింది.
దాదాపుగా వరి అయితే గింజ రాలిపోయింది. ఆ భూమిలో పడ్డటువంటి ఆ గింజను మళ్ళీ తీసే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రభుత్వం నుంచి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే దీన్ని ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఏ రైతుకి నష్టం జరిగింది అనేటువంటి విషయంలో తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం నేను బయలుదేరేటప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు అన్ని వివరాలు కూడా చెప్పారు. మన రెవెన్యూ, వ్యవసాయ శాఖ, అలాగే హార్టికల్చర్, ఉద్యానవన శాఖ వాళ్ళందరూ కలిసి ఎన్యూమరేషన్ చేయమన్నాం. ఇవాళ రేపట్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి నష్టపరిహారం వచ్చే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ వివరాలు చెప్పడం జరిగింది. వారు కూడా ఎల్లుండి మేమందరం కలుస్తున్నాం. తప్పనిసరిగా ఈ నివేదికలన్నీ అక్కడ పెట్టి రైతుల యొక్క పడ్డ కష్టానికి ఇవాళ చేతికొచ్చే ఆదాయం పోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం, నష్టపరిహారం ఇప్పించే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి మీడియా పరంగా దీన్ని ఇవాళ మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన వెళ్ళి చూడాలో ఆ ప్రయత్నం అంతా చేస్తాం. అందుకనే ఇవన్నీ ఎన్యూమరేషన్ చేయడం, ఎవరి భూమి ఎంత, ఏం జరిగింది, ఆ భూమిలో ఏ పైరు ఉందని వీళ్ళు లెక్క రాస్తే దాని ప్రకారం ప్రభుత్వం నుంచి వస్తాయి. అందుకనే వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళు ముందే పంపించాం. చూడండి, జరుగుద్దులేమ్మా, ఆందోళన పడబాకండి, జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ 10 ఎకరాలు నష్టం జరిగింది. ఇక్కడ చూసిన దగ్గర మిగతా కూడా ఉంటుంది. అందరికి కూడా ఎక్కడ పోయిందో అక్కడ వరకు పూర్తిగా ఒక్క సెంట్ కూడా పోనీయకుండా రికార్డ్ చేయమన్నాం. చేసిన తర్వాత ప్రభుత్వానికి కలెక్టర్ దగ్గర నుంచి నివేదిక వస్తుంది. రాగానే అక్కడి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరూ దాని మీద ఒక నిర్ణయం తీసుకొని మీకు నష్టపరిహారం ఇవ్వడానికి అట్నాలేమ్మా.